హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు నేను ధాతు పుష్టిని, దృఢత్వాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించి మునక్కాడ పచ్చడి పెట్టి చూపించబోతున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. నేను 6 మునక్కాడలు తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రాముల చింతపండు కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. చింతపండు కూడా చల్లారిన తర్వాత ఆవాలు జీలకర్ర పౌడర్లో వేసుకుని దాంతోపాటు 50 గ్రాముల ఉప్పు కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 250 ml ఆయిల్ వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే ముందుగానే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని నూనెలో వేసుకుని బాగా వేయించుకోవాలి. మునక్కాడల్ని ముక్కలుగా కోసే ముందు పైన ఉన్న తొక్క తీసేయకూడదండి. అలా చేస్తే కాడలు విడిపోతాయి. మునక్కాడల్ని బాగా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తాలింపులో 150 గ్రాముల కారం, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు పౌడర్, నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు లేదా సెరామిక్ కంటైనర్లోకి మార్చుకుని 3 రోజులు రెస్ట్ ఇవ్వాలి. మూడు రోజుల తర్వాత మునక్కాడ పచ్చడి ఈ విధంగా నూనె బయటికి తేలి కనిపిస్తుంది. అంతేనండి, నోరూరించే ఎంతో రుచికరమైన హెల్దీ మునక్కాడ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా అన్నంలోకి వడ్డించుకోండి. టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఓ లైకు, ఓ షేరు చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బరువు అనుకోకుండా ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇక ఉంటానండి, మరో రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాగా. బాయ్ బాయ్.